వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు, ఆయనకు అంత విశిష్టత ఎందుకుంది అని అడుగుతున్నాను. చాలా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగుతూ కాలజ్ఞానం రాయడానికి అనువైన చోటుగా భావించి స్వామివారి జన్మస్థలం ఇక్కడ. బ్రహ్మంగారి గురువు ఎవరు? సృష్టికర్తనే బ్రహ్మేంద్ర స్వామి గురువు. కాలజ్ఞానం అంటే రాబోయేటువంటి విషయాలను గుర్తించడం, ఫోర్కాస్ట్ లాంటిది. ఇది కాదు మతం పెంచుకోవాలని రాలేదు, ఒక కులం పెంచుకోవాలని రాలేదు. ఇదంతా కూడా అందరికీ సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. తల్లి తన పిల్లల్ని తినే కాలం వస్తుంది అన్నాడు స్వామివారు. చెప్పిన ఆ బంగారు యుగం అంటే ఏంటి? ఇప్పటివరకు ఏ సంఘటనలు బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగాయి? సో కాలజ్ఞానాన్ని విద్యార్థులు కానీ యువత కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత జ్ఞానబోధ చేసినా కూడా మీరు ఎండపోతే నీ కర్మ పోరా అని అన్నాడు ఆ తల్లిదండ్రులు కూడా అంటాడు. స్వామివారి కాలజ్ఞానాన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలా, లేదంటే? సనాతన ధర్మమే ప్రతి మనిషి కూడా, ప్రపంచ మానవులందరికీ వర్తించేది సనాతన ధర్మం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మనజుమి టీవీ. ఈరోజు మనం బ్రహ్మంగారి జీవిత చరిత్ర మరియు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ మడుపు సత్యనారాయణ గారు. నమస్తే అండి. సో మనం ఈరోజు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము. ప్రజల నుంచి కొన్ని సాధారణమైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు, ఆయనకు అంత విశిష్టత ఎందుకుంది అని అడుగుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ధర్మ సంస్థాపనార్థమై అవతరించాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏంటిదంటే సృష్టికర్త యొక్క సాకార స్వరూపుడు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాక్షసులను చంపడానికి రాలేదు. పూర్వమున్నటువంటి అవతార పురుషుల్లాగా, రాముల్లాగా, కృష్ణుల్లాగా, ఇంకా వేరే దేవతలలాగా రాక్షసులను సంహరించడానికి రాలేదు. ఈ రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు ప్రతి ఇంటిలో ఉన్నారు కాబట్టి అందరినీ చంపుకుంటూ పోతే కుదరదు కాబట్టి సృష్టి అంతటితోనే అంతమవుతుంది కాబట్టి ఆ సృష్టికర్తనే సాకార రూపం దాల్చి ఒక బాలుడిని సృష్టించాడు కాబట్టి ఆ బాలుడు కేవలం జ్ఞానబోధలు చేసి ఈ మంచితనాన్ని చెడుతనాన్ని తొలగించి మంచి మార్పులో తీసుకొచ్చి సంస్కరించడానికే స్వామి అవతరించాడు. కాబట్టి ఈ ఎప్పుడంటే తల్లిదండ్రి స్థానములో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. తల్లిదండ్రి పిల్లలకు ఏదైతే జ్ఞానబోధ చేస్తారో ఆ స్థానాన్ని ఆక్రమించి వచ్చాడు కాబట్టి జ్ఞానబోధ చేస్తాడు. అయితే ఇప్పుడు కలియుగ ప్రభావం వల్ల కలిమాయ ఆవరించినటువంటి తల్లులు కానీ పిల్లలు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా కలిమాయలు ఉన్నారు. కాబట్టి ఎవరైనా తల్లి మాట వినాలంటే, తల్లిదండ్రి మాట వినాలంటే వాళ్ళకు ఎబ్బెట్టుగానే ఉంటుంది. స్నేహితుల మాటలు కానీ ఇంకెవరు మాటలు కానీ విని వాళ్ళకి సంతోషం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు పెట్టామనుకంటే బోర్ అనిపిస్తుంది వాళ్ళకు. ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తారు, ఇదే జ్ఞానం చెప్తారు. ఈ జ్ఞానం అంతా ఏదైతే బోరు కొడుతుందో వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలంటే కూడా బోరు కొడుతుంటాయి. కానీ తల్లిదండ్రులు ఏమవుతారు, వీళ్ళ డెవలప్మెంటే కోరుతారు. కానీ వీళ్ళ నుంచి ఏం ఆశిస్తారు? స్వామి వీళ్ళు మంచి కోరటానికే బోధిస్తున్నాడు. స్వామి అతని పవర్ పెంచుకోవడానికి రాలేదు. ఇక్కడ అతను మతం ఒక మతానికి సంబంధించింది కాదు, మతం పెంచుకోవాలని రాలేదు, ఒక కులం పెంచుకోవాలని రాలేదు. అందరి ప్రతి మానవుడు సృష్టికర్తకు ప్రతి మనిషి ఎట్లయితే అవసరమైందో సృష్టికర్త ఆ జ్ఞానం బోధించాడు. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతం కానీ అందరికి కావాల్సింది జ్ఞానమే. ఆ జ్ఞానానికి సంబంధించిన విషయాలు బోధించడానికి వచ్చిండు, మిగతా అన్ని బోధించడానికి రాలేదు. ఈ శరీరం ఎప్పుడైతే ధరించారో శరీరంలో ఈ కాల జ్ఞానం అంటే ఇప్పుడు మన లౌకిక జ్ఞానం అంటే ఈ కుటుంబంలో ఏ విధంగా మొదలాలి, భవిష్యత్తు గురించి ఏ విధంగా తెలుసుకోవాలి, దైవతత్వం ఏ విధంగా అంటే కాల జ్ఞానము, లౌకిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము, కాల జ్ఞానము, బ్రహ్మ జ్ఞానం, పారమార్థిక 5 జ్ఞానాలతో బోధించినట్టు బోధనలు చేశాడు. అది అందరికీ అంతా రుచించదు కదా. అది పూర్వజన్మ సుకృతం ఉండాలి. తర్వాత ఈ కలిమాయ వాటికి పర్మిషన్ ఇవ్వాలి, అవి అనుగ్రహిస్తే కదా అవుతుంది. అయితే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అవి కలిమాయ శక్తులు 5000 సంవత్సరాల తర్వాత
నేను ఆ, ఆ- ఏది ఆ కలిమాయ 5,000 సంవత్సరాల వరకే ఆ రిజర్వేషన్ పొందింది. కాబట్టి 5,000 సంవత్సరాల నుంచి అంతమంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 75% అవాస్తవాలే జరుగుతున్నాయి, అంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ 5,000 సంవత్సరాలు అంటే 125 సంవత్సరాల నుంచి కొంచెం కొంచెం మహానుభావులు వచ్చుకుంటూ కొన్ని కొన్ని సంస్కారాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఆ తేవలోనే ఇంకా కొనసాగుతుంది. ఇవంతా కూడా కలియుగే కరసాధన అంటే కలియుగంలో ప్రతి కూడా చేత్తో చేయాలి కాబట్టి సైంటిఫిక్ గా డెవలప్ అవుతుంది. సైంటిఫిక్ గా డెవలప్ అయ్యేటువంటి విషయాలని వీరబ్రహ్మ స్వామి బోధించడానికి వచ్చాడు. ఈ రాను రాను ముందు ముందు కొద్దిగా జ్ఞానస్తులు అయితే మాత్రం వీళ్ళకి అర్థమవుతుంది. ఈ రేపు రాబోయేది అంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి లైన్ లోకే రావడం జరుగుతుంది. జ్ఞానస్తులు అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకు ఉంది. కాబట్టి దాని తగ్గట్టు వీళ్ళ కలిమాయ ప్రభావం వీళ్ళ పడకుండా ఉండాలనేదే స్వామి అనుగ్రహించినటువంటి ముక్తి మార్గం బుక్కు, తర్వాత కలియుగ రక్షణ కవచము, ఇవే వాళ్ళకి ప్రొటెక్షను. ఆ కలిమాయగా కొంత వాళ్ళ పక్క జరిగితే వాళ్ళు జ్ఞానస్తులు అవుతారు. అప్పుడు తల్లిదండ్రులు మాట వింటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు వాళ్ళకు నచ్చుతాయి. వాళ్ళకు నచ్చినప్పుడు ఎప్పుడైతే నచ్చిందో ఇంకోలో చెప్పడం జరుగుతుంది, ఇంకోలు చేయడం జరుగుతుంది. అది అప్పుడు పబ్లిష్ అవుతుంది. అది ఇంకా నిదానంగా అవుతుంది. అంత తొందరపడితే అయితే కాదు. ఇప్పుడు తల్లిదండ్రి మాట ఎవరైతే వినగలుగుతున్నారో వాళ్ళకే రుచించుతుంది. తల్లిదండ్రి అంటే రుచించే వాళ్ళకే వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు రుచించుతాయి. స్వామి వారి జన్మస్థలం ఎక్కడ? స్వామి వారి జన్మస్థలము, ఈ స్వామి ఏం చేశాడంటే ఆ సంకల్ప మాత్రము చేతనే వాళ్ళు సృష్టించారు. బ్రహ్మాండపురం నుంచి వచ్చిన తర్వాత భూదేవి అంత మొర పెట్టుకుంటే ఆ మొర విని ఈ వీరు పంచబ్రహ్మలు అక్కడికి వెళ్తారు. పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర, సూర్యులు అందరు కలిసి ఆ బొయ్యి ఇక్కడ మరి భూదేవి మొత్తుకుంటది కాబట్టి భూదేవి మొర పెట్టుకుంటే వీళ్ళందరూ పోయి వెళ్తే అతడు సృష్టికర్త సృష్టికర్త ఏం చేశాడంటే దివదృష్టితో చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఇవంతా మీద నుంచి కాదు, నేను కొన్ని రోజులకు ఒక బాలుడిని సృష్టిస్తాను. ఆ బాలుడు కాలజ్ఞానం, ఆత్మజ్ఞానం ఇవన్నీ బోధనలు చేసి జ్ఞాన బోధనలు చేసి వాళ్ళని సంస్కరిస్తాడు. మీరు అతనికి సహకరించండి అని చెప్పి అతని ఒక రోజు 1608 కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఆ సృష్టికర్త అయినటువంటి గాయత్రి మాత, విరాట్, విశ్వబ్రహ్మ భగవానులే బ్రహ్మాండపురవాసలం అని చెప్పి వాళ్ళు మానవ అవతారాలు దాల్చి సంకల్ప మాత్రం చేతనే ఒక బాలుని సృష్టించి ఆ బాలుని అత్రి మహర్షికి ఇస్తారు. ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతంలో అక్కడ కాశీ విశ్వేశ్వరుని పర్యవేక్షణలో అత్రి మహర్షికి ఇచ్చేసి పెంచమంటాడు. ఈ పాపాగ్ని మఠం నుంచి వీళ్ళు వీరభోజయాచారు వీరపాపం పోతే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు. స్వామి జననం ఏంటిది అయితే వాళ్ళు అత్రి మహర్షికి ఇచ్చినప్పుడు చెప్తారు వాళ్ళు, ఈ బాలుడు ఎవరంటే మేము బ్రహ్మాండపుర వాసులము, విశ్వబ్రాహ్మణులము, ఈ బాలుడు మా పుత్రుడు, ఇతన్ని పెంచే లోక కళ్యాణ కొరకు అవతరించినటువంటి ఈ బాలుడు మా పుత్రుడు, ఇతన్ని పెంచే యోగ్యమైన అవతార దంపతులు మీ దగ్గరికి వస్తారు, అంతవరకు మీ ప్రోషన్లో ఉంచండి అని అతనికి ఇచ్చారు. కాబట్టి స్వామి యొక్క జననం అక్కడ జరిగింది. ఇదంతా కూడా అందరికీ సామాన్యంగా అర్థమయ్యేటువంటి విషయం కాదు. ఆ బ్రహ్మాండపురం అంటే బ్రహ్మాండపురం ఎక్కడుందో అని వెతుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో బ్రహ్మాండపురం అంటే బ్రహ్మాండ పరిపూర్ణాచార్య అంటే పరిపూర్ణంగా నిండినటువంటి పురుష శక్తి. ప్రకృతాంబ అంటే ఏంటి? స్త్రీ శక్తి. స్త్రీ శక్తి, పురుష శక్తి అంటే సృష్టికర్త సాకార రూపం దాల్చి బ్రహ్మాండపురం నుంచి వచ్చి సృష్టించినటువంటి బాలుడు. ఆ బాలుడికి ఎక్కడ పుట్టిండి ఏంటిది అనేది అనేమే లేదు. వాళ్ళ సంకల్ప మాత్రాన్ని సృష్టించి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పెంచారు. కాబట్టి అవతార పురుషులకు ఇవన్నీ ఇక్కడ పెంచుకోవాలి, కుటుంబాన్ని పెంచుకోవాలి, ఇది పెంచుకోవాలి, అది అవన్నీ ఉండవు. వాళ్ళు ఏ అవతారానికి వచ్చారో అవతారము, ఈ అవతారం ఎందుకు వచ్చిందో కూడా అన్నాజయ్యకు చెప్తాడు. అన్నాజయ్యకు చెప్పినప్పుడు ఆ విషయాలు వస్తాయి. స్వామి ఇంకెవరు అనే విషయం. బ్రహ్మంగారి గురువు ఎవరు? బ్రహ్మంగారి గురువు ఏం లేదు, అది స్వతహా గురువే. అది సృష్టికర్తనే బ్రహ్మేంద్ర స్వామి గురువు. సృష్టికర్తనే బ్రహ్మేంద్ర స్వామి గురువు. ఆ కాళికా మాత ఉపాసకురాలు తల్లి గురువు అతనికి. కాలజ్ఞానం అంటే ఏంటి? కాలజ్ఞానం అంటే రాబోయేటువంటి విషయాలను గుర్తించడం, ఫోర్కాస్ట్ లాంటిది. కాలం లోపల ఏ విధంగా మార్పు జరుగుతుంది, అది కాలజ్ఞానం. ముందు జాగ్రత్త కొరకు మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది. ఏ కాలంలో ఏం జరుగుతుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, ఎండాకాలం ఎండైతే ఎట్లయితే ఉంటుందో ఈ రాబోయే పరిస్థితులను బట్టి ఏ విధంగా జరుగుతున్నాయి, వాతావరణ కలుషితం బట్టి భూకంపాలు ఎట్లా వస్తాయి, పబ్లిక్ ఏ విధంగా మాలుతారు, ఇదన్నీ కూడా ముందు జాగ్రత్త కొరకు చెప్పినటువంటి కాలజ్ఞానం. కాలజ్ఞానం అంటే కాలాన్ని గురించినటువంటి జ్ఞానం. అది
స్వామివారు చెప్పిన భవిష్యవాణిలో నిజమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు? అనేక ఇవన్నీ నిజమైన సంఘటనలే, ఒక్కటి కాదు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అన్ని స్వామి చెప్పినయే. ఆ చెప్పినయే జరుగుతున్నాయి. ఇవి కొందరు తెలిసి తెలవక ఏదో చెప్తుంటారు కానీ అవన్నీ కాదు, అవన్నీ జరిగేబట్టే చెప్తున్నారు. నీళ్లతో దీపాలు వెలుగుతాయి, ఎడ్లులేక బండులు నడుతాయి, కాగాల కార్యములు కనురెప్పపాట్లో జరుగుతాయి. తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు కలియుగం అంటేనే సైంటిఫిక్ వేదం, సైంటిఫిక్ యుగం, ఇది సైంటిఫిక్ వేదమే. ఈ ప్రణవ వేదం అంటేనే ఇది పరమాణువులకు సంబంధించిన వేదం. ఇది ఈ వేదాన్ని బోధించినది పరమాణువులకు సంబంధించిన బోధ చేశాడు. స్వామివారి ఆశ్రమం ఎక్కడుంది? ఈ స్వామి ఇక్కడ కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి మఠం అని ఉంటుంది. ఆ మఠంలో సజీవ సమాధినిష్ట వహించి తన తేజస్సునంతా కూడా ప్రపంచమంతా నలుమూలలో ప్రసరింపజేస్తున్నాడు. ఆ తేజస్సే కొందరు లోపల వీరులంటే నైపుణ్యం కలిగిన వారందు వీరులు భోగులు అంటే ధనవంతులలో వీరులు భోగులు, వసంతులు అంటే కళాకారుల్లో వీరులు భోగులు, వసంతులు, రాజులు రాజుల్లో కానీ మనిష్టల్లో కానీ చక్రవర్తుల్లో కానీ స్వామి యొక్క తేజస్సు ప్రసరింపజేసి వాళ్ళతోని కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఆ మంచి పనుల వల్లనే కొన్ని సంస్కరణలు చేస్తున్నారు, సోషల్ సర్వీస్ చేస్తున్నారు, కొంత సమాజాన్ని జ్ఞానం దిక్కు మరలిస్తున్నారు. ఆ గురువుల ద్వారా కూడా కొంతమంది గురువులలో కూడా తేజస్సు ప్రసరింపజేసి వాళ్ళతోని మంచి బోధనలు చేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆ కార్యక్రమం ఆ విధంగా ప్రొసీడ్ అవుతుంది. అది సో కరోనా గురించి స్వామివారు చెప్పినట్టు కరోనా లాంటి ఎన్నో వస్తాయని చెప్పాడు. ఈశాన్య గాలిన విషగాలి విషయాన్ని విపరీత నరులంతా చచ్చారమ్మా అన్నాడు. ఈశాన్య గాలి నుంచి అంటే మనకు ఈశాన్య గాలి ప్రతిదీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా ఈశాన్యమే. అది ఒక ఈశాన్యం అండి. ప్రపంచాన్ని తీసుకుంటే ఈశాన్యము, ఒక మనిషిది తీసుకుంటే మాత్రం ఈశాన్యం ఏంటిదంటే మనకు ముక్కే ఈశాన్యం. తల శిరస్సు అది ఉత్తరం అయినప్పుడు ఇది ఈశాన్యం అవుతుంది ముక్కు. ఆ ముక్కు ద్వారానే ఈ రోగాలు వస్తుంటే శ్వాసకు సంబంధించిన వ్యాధులే వస్తాయి. కరోనా అనేది ఒక రకం అట్లాంటి బ్యాక్టీరియాల టైప్లో వస్తుంది. కలిమాయ అంటేనే బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా. కలిమాయ అంటేనే చెడు బ్యాక్టీరియా, దైవం అంటేనే మంచి బ్యాక్టీరియా. ఇది సైంటిఫిక్ గా మన శరీరంలో ఉండేది, మనం దాన్ని దైవంగా భావిస్తున్నాము. ఈ ఈశాన్య గాలి అంటే ముక్కు ద్వారా ఈశాన్య దిక్కున విషగాలి వీచను లక్షల అంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులే వస్తుంటాయి. ఏ వ్యాధులు వచ్చినా, కరోనా కాదు, కరోనా లాంటి ఎన్ని జబ్బులు వచ్చినా కూడా అది శ్వాస నుంచే లోపలికి ఎంటర్ అవుతుంది. ఒకవేళ నోటి నుంచి పోయినా ఆహారంలో పోయినా, ఆహారములో పొట్ట లోపల జీర్ణశక్తిలో యాసిడ్ లాంటిది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ ఉంటుంది కాబట్టి అందులో ఏ క్రిమి అక్కడ బతకలేదు. శ్వాస రూపంలో లంగ్స్లో పోతుంది, లంగ్స్లో పోయి అక్కడనే అంతా శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది బ్యాక్టీరియా. ఇకపోతే ఏంటంటే వాళ్ళకు అదే తిన్నటువంటి ఆహారము బేస్డ్ది అంటే మన చెత్త బయటకు పోకపోతే ఎట్లయితే పురుగులు క్రిములు ఎట్లా దోమలు ఈగలు బొద్దంకలు పడతాయో అట్లనే శరీరంలో కూడా అలాంటివి పుట్టేసి కూడా వాళ్ళకు రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మలమూత్రాల స్థానాలు కూడా సరిగా ఉంచుకోవాలి. ఈ తినేటువంటి ఆహారం తినాలి. ఆరోగ్యం గురించి చాలా స్వామి ఎన్నో చెప్పాడు. ఏది శ్వాసకోశములను చక్క నుంచెడివాడు అంటే శ్వాసకోశాలు చక్కగా ఉంచుకోవాలంటే గాలి సరిగా తీసుకుంటున్నామా లేదా, సరి అయినటువంటి ఆక్సిజన్ తీసుకోవాలి, సరి అయినది సరిపోయేటువంటి ఆక్సిజన్ శరీరానికి ఒంటకు పట్టించుకోవాలి. శ్వాసకోశములను చక్క నుంచెడివాడు స్నాన పాన భోజనములు నెరిగి చేయువాడు యోగ సిద్ధుడాచార్యుడు. స్నానం అంటే ఎప్పుడు స్నానం చేయాలి, ఏం చేయాలి అంటే బయట శుద్ధి చేసుకోవాలి, లోపల శుద్ధి చేస్తున్నాం వాటర్ తాగడము. శ్వాసకోశములను చక్క నుంచెడు వాడు స్నాన పాన భోజనములను, భోజనం ఎట్లా తినాలి, ఎట్లా జీర్ణం చేసుకోవాలి. ఎక్కువ తక్కువ తింటే ఇప్పుడు యజ్ఞం చేసినప్పుడు ఎక్కువ నెయ్యి వేసి ఎక్కువ పిండి పదార్థాలన్నీ చేస్తే అది మంట ఆగిపోతుంది, తర్వాత పొగొస్తుంది. అదేవిధంగా మన జఠరాగ్నికి కూడా క్రమంతో వేయమన్నాడు. కారు చిచ్చుకింత క్రమంతో వేయుడు, ఈ క్రమం తప్పేనేని కలలు లేవు, కలలేని ఈ చూడవుట కార్చిచ్చునకు భుక్తి. ఈ కార్చిచ్చుకు క్రమంతో వేయాలి, అది ఎట్లెట్లా జీర్ణమవుతుందో అట్లట్లా వేసుకుంటూ దాన్ని సంరక్షించాలి. శరీరం అంటే ఏదో తింటున్నాం పోతున్నాం అది అని అనుకోవడం అనేది అది అజ్ఞానం వల్ల జరుగుతుంది. జ్ఞానస్తుడు ఏంటంటే శరీరతత్వము,
శరీరం అంటే ఏది మామూలుగా అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏమన్నాడు, శరీరం లోపల ప్రతి మనం దేవుళ్ళు ఏదైతే అనుకుంటున్నామో సకల దేవులు మన శరీరంలో ఉన్నారట. లోక బయలెంతో దేహములో నునంతే నిండుగా నుండు సర్వము నిందులోను చూడగలిగితే గురుబోధ సూత్రమెరిగి వెలుగు చీకటిలో చూడ వెళ్ళడగును. లోక బయలెంత ఉందో ఈ శరీరంలో కూడా అంత లోకం ఉందట. అంటే అన్ని ఇప్పుడు అక్కడ నక్షత్ర మండలాలు, సూర్యమండలాలు, పాలపుంతలు ఎన్ని అయితే ఉన్నాయో మన కణం, ఒక్కొక్క కణము అణువు పరమాణువులలో ఉంది. ఇప్పుడు ఒక అణువు చుట్టూ, పరమాణు చుట్టూ న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఎట్లా తిరుగుతాయో అవన్నీ కూడా అక్కడ గ్రహమండలాలే. అదే విధంగా ఈ శరీరంలో ఉన్నాయి. ఈ కొంచెమైన కుక్షులు ఆ సృష్టికర్త ఇక్కడే ఉన్నాడు, ఆత్మ ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉంది. నీది మామూలు శరీరం అనుకుంటున్నావు, ఈ శరీరం కూడా మామూలు అనుకుంటున్నారు మనుషులు. ఇది దాన్ని కూడా ఏం చెప్పాడు, అయితే ఈ క్రమంతో తినండి. శ్వాసకోశములను చక్కనుంచెడువాడు స్నాన పాన భోజనములు నెరిగి చేయువాడు యోగ సిద్ధుడు ఆచార్యుడు. యోగుడు, సిద్ధుడు, ఆచార్యుడు అన్నీ అవుతాడు. అవన్నీ కూడా ఇంకా వెళ్తే దైవత్వం బట్టి భగవంతుడు నీవు అవుతావు. అందుకే దైవస్వరూపుడు నీవేనురా. కోరికలతో మనిషి అయిపోయావురా. కూరగాని కోరికలు కట్టి పెట్టిన నువ్వు కోదండరాముడు నువ్వు అవుతావు. దేవుడయ్య ఆస్కారం నీలో ఉంది, దయమయ రాక్షసుడయ్య ఆస్కారం. నువ్వు ఏమవుతావు అది నీ ఇష్టం ఉంది. నువ్వు సామాన్యుడు అని అనుకుంటున్నావు. ప్రతి వాళ్ళు ఎవరు కూడా సామాన్యం కాదు. అది ఏంది, మాయబడిన జనులు మర్మము కనలేరు, మాయ తొలగిపోవు హాయిగలు. మాయ దృంచ గురుని మంత్రంబు శక్తింబు కాళికాంబాంసక. ఈ మాయ వలన ఈ మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞానం తెలుసుకోపోయి అది ఏం చేయాలో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఇక వాళ్ళు ఏదో తోసి తెలవక అజ్ఞానం వల్ల ఏమవుతున్నారు, అతియుగతి లేక అజ్ఞులై ఎందులై కాలగమనమంచు కర్మమంచు బ్రహ్మలిఖితమంచు వాపోతున్నారు. అది ఏం చేయాలనో తెలియకపోతున్నారు, ఏం చేస్తున్నారో తెలుస్తలేదు, ఏం చేయాలనో తెలుస్తలేదు. కాలగమనమంచు, ఏది కాలం, నా కర్మ ఇట్లుంది, నాది ఇట్లుంది అట్లుందని చెప్పి బ్రహ్మరాత అనుకుంటున్నారు, కాలం గడుపుతున్నారు. ఏమని చెప్తున్నాడు, అతియుగతియు లేక అజ్ఞులై అందులై కాలగమనమంచు కర్మమంచు బ్రహ్మలిఖితమంచు వాపోతున్నారు. బ్రహ్మలిఖితం అంతా నా రాతి ఇట్లా ఉంది అని కొందరు, ఇట్లా చేసిందని, ఇవన్నీ రకరకాలుగా జరుగుతుంది. అవన్నీ రకాలు కాదు, ఎవరి రాత వాళ్ళే రాసుకోండి, మంచి రాత రాసుకోండి. పోయిన జన్మలో ఏం రాసుకున్నారు, ఈ జన్మలు కష్టాలు పడుతున్నారేమో కానీ ఇప్పుడు అయితే మంచిగా రాసుకోండి, పుణ్యం చేసుకోండి, మంచి చేసుకోండి, దాని వల్లనే జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ స్వామివారి మీద వచ్చిన సినిమాలు కానీ సీరియళ్ళు కానీ ఇవి జనాల మీద ప్రభావం ఎలా చూపించింది? జనాల మీద ప్రభావం మంచిగా చూపిస్తుంటది. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా వచ్చినప్పుడు కానీ వచ్చినా కూడా అంతే మంచి ప్రభావమే ఉంటుంది, మంచి ప్రభావమే చూపిస్తున్నారు. అందరు మంచిగా చెప్తున్నారు కానీ అది ఆచరించాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరు వ్యతిరేకించేది ఉండదు. కాకపోతే ఏంటంటే అవన్నీ చెప్తే మాకు చేయడం చేతగాక వాళ్ళకి బోర్ కొడుతుంది, అంతే తప్ప ఏం లేదు. వీరబ్రహ్మేంద్ర సినిమాలు వచ్చినా కూడా అందరు ఆదరించారు, అందరు చూస్తున్నారు, కోట్ల మంది చూస్తున్నారు, అందరికి తెలుసు. వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అందరూ చెప్పేవాళ్ళే, అందరి. కానీ ఆచరించడం అనేది వాళ్ళకి అసాధ్యం అవుతుంది. వాళ్ళ మనసులో ఉన్నా కూడా బయటకు చెప్తే పబ్లిక్ ఎటున్నదో అటే పోతున్నారు, మెజారిటీ ఎటుందో అటే పోతున్నారు. కాబట్టి గాలిలో అటే కొట్టుకపోతున్నారు. వాళ్ళు తిరిగిందంటే ప్రతి వాళ్ళలో హృదయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు. తల్లిదండ్రి గురించి ప్రతి వాళ్ళకు తల్లి గురించి ఉంటుంది, కానీ విధి లేక వాడు తల్లిదండ్రులు ఎక్కువ ధ్యానించకపోవచ్చు, ధ్యానించవచ్చు. వృత్తిరీత్యా కానీ ఇతరిత్యా కానీ, పెళ్ళైన తర్వాత పిల్లల రీత్యా కానీ, భార్య రీత్యా కానీ, ఈ వాళ్ళు తల్లిదండ్రులు ఉంది. తల్లిదండ్రి హృదయంలో ఎట్లయితే ఉంటారో ప్రతి వాళ్ళ హృదయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి బోధనలు ఉన్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామికి గౌరవమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు సో కాలజ్ఞానాన్ని విద్యార్థులు కానీ యువత కానీ ఎలా అర్థం చేసుకోవాలి? విద్యార్థులు అర్థం చేసుకోవాలంటే విద్యార్థులకు ఉపయోగించేది అందరికీ జ్ఞానం బోధ విద్యార్థులకే ముఖ్యము. విద్య ఏంటిదంటే ఈ అన్య విద్యలెల్ల ఆహారం గుర్తు బ్రహ్మ విద్య బట్ట బయలుదేరుతు కర్మశతములెల్ల కాలుసి జ్ఞానాన. ఎన్ని విద్యలు నేర్చుకున్నా ఆహారం చేసే విద్యలే నేర్చుకునేటి. ఈ విద్యలు ఏంటి, ఇప్పుడు 30 సంవత్సరాలు ఆహారం కూర్చేటువంటి విద్యలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకొక 30 సంవత్సరాలు ఆ విద్యలతోనే ఆహారం సమకూర్చుకోవడం సరిపోతుంది. 60 సంవత్సరాలు పెట్టి పోషించిన శరీరం శాశ్వతం అంటే కాదు. అశాశ్వతమైన శరీరానికి 60 సంవత్సరాల సమయం కేటాయించి నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినా ఏంటిదని తెలుసుకునే ప్రయత్నం చేయకపోతున్నారు. కాబట్టి
ఆ విద్యలు నేర్పేవాళ్ళు లేరు, నేర్చుకునే వాళ్ళు లేరు. ఈ కలిమాయ ప్రభావంలో మునిగి ఉన్నారు కాబట్టి ఈ మామూలుగా ఈ తాత్కాలిక సుఖభోగాలను అనుభవించడానికి వాటికే మొగ్గు చూపుతున్నారు. అంతేగాని ఎవరికైనా జ్ఞానస్తుడైతే జ్ఞానస్తుడే ఉంటాడు. ఆ జ్ఞానం అనేదే ముఖ్యం, సంస్కారం అనేదే ముఖ్యము. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకే కావాలి. ఇప్పుడు విద్యార్థులకైతే చదువుతో పాటు సంస్కారం నేర్పితేనే వాళ్ళు శాంతి ఏర్పడుతుంది. ఇంట్లో కుటుంబంలో శాంతి, వాళ్ళ మనసులో మొదలు శాంతి ఏర్పడుతుంది. ఆ మనసులో శాంతి అవుతుంది, కుటుంబంలో శాంతి అవుతుంది, ఓ గ్రామంలో శాంతి అవుతుంది, ఓ రాష్ట్రంలో శాంతి అవుతుంది, దేశంలో శాంతి అవుతుంది, ప్రపంచం అంతా కూడా శాంతి కొలుతుంది. శాంతి అనగానే అయిపోతుందా? ఆ శాంతి అయినటువంటి పద్ధతులు అనుసరిస్తే కదా శాంతి ఏర్పడేది. కాబట్టి ఇది ఆత్మలో మార్పు కలగటానికే ముక్తి మార్గం బుక్కును. ఆత్మలోన మార్పు కలిగినప్పుడే గాని తత్వంబు మారునని తెలియండయా. వేషభాషలు పెంచి వేయి విద్యలు నేర్వ వెతలెట్లు పోవునో తెలియండి. వెతలు పోతాయా? కష్టాలు పోతాయి? ఏం పోతున్నాయి? మీ సంపాదన కొద్ది జీవనోపాధికి సంపాదన, ఆహారం సంపాదించుకోవడానికే నువ్వు చేస్తున్నావు. కోటి విద్యలు కూటి కొరకని ఒక కోటి సంపాదించుకుంటున్నావు. కానీ మరి ఇన్ని విద్యలతో పెట్టి పోషించిన శరీరం శాశ్వతం అంటే కాదు. మరి శాశ్వతంగా నువ్వు ఏవలు అనేది తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? మరి లేకపోతే జీవితం అంతా వెళ్తుంది. మరి వేతుపోతే ఎన్ని లక్షలు పోండి అని అది కూడా చెప్పిండు స్వామి. లక్షలాది జన్మలెత్తి వచ్చిన మీకు యమధర్మరాజేమి కొత్త కాదు. చావంటే భయమేలా, దైవంబు మీకేలా, దొంగలకు తెరసాలు కొత్త, దొంగకు తెరసాలు కొత్తనా, మీకు జన్మలు కొత్తదన్నా పోండి. మరి ఏం చెప్తారు? ఇక ఇంత జ్ఞానబోధ చేసినా కూడా మీరు అనకపోతే నీ కర్మ పోరా అని అన్నాడు. ఆ తల్లిదండ్రులు కూడా అంటాడు, అంటే ఎంత బుద్ధి చెప్పాలో చెప్తారా, పోరేగా నువ్వు ఏం చదవ, నీ కర్మ పో, నేనేంది చెప్పాలి, చెప్పి మొత్తుకున్నా, నీకు ఎంత చేసినా సేవ చేసినా కానీ నువ్వు వినడం లేదు, నీ బుద్ధి మారడం లేదు, ఇక నా నుంచి కాదని వదిలిపెట్టినట్టే వదిలిపెడతాడు. మరి వీళ్ళు ఇప్పుడు ఎట్లా తయారైనారంటే, పబ్లిక్ ఎట్లా తయారైంది? కలిమాయ ప్రభావం వల్ల దున్నపోదు మీద యమధర్మరాజు వచ్చి ప్రజలకు హితబోధ చేసేనయా. పిడచెవిన పెట్టేటి ప్రజల చూచి తాను పెద్దగా నొట్టి ఇచ్చానడే. ఇప్పుడు సావని తెలిసినా కూడా చస్తున్నాడు, చావని తెలిసినా కూడా ఊరు పెట్టుకుని చస్తున్నారు, విషం దాగి చస్తున్నారు, బైకుల మీద పోయేటోళ్ళు, కార్ల మీద పోయేటోళ్ళు స్పీడ్గా పోతున్నారు, యాక్సిడెంట్లు అయినా చస్తున్నారు. మరి యమధర్మరాజు వచ్చి చావని తెలిసింది కూడా యమధర్మరాజు వచ్చి చెప్పినా కూడా వింటలేరనంటే కదా, సావుముఖం చేస్తున్నట్టు. మరి అలాంటి పబ్లిక్ కలిమాయ ప్రభావం కలిగిస్తుంది. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, కలిమాయ ప్రభావంలో ఉన్నారు. ఆ కలిమాయ ప్రభావం నుంచి రక్షించవలసినటువంటి అవతారం ఇచ్చిందే వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారము. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ డ్యూటీలో మనం ఉన్నాము. ఆ డ్యూటీ మనకు అప్పచెప్పాడు కాబట్టి సాధ్యమైనంత వరకు రేపు రాబోయే జనరేషన్ లో చిన్న పిల్లలకు ఈ మినీ ముక్తి మార్గ ముక్తి జేబులో పెట్టుకోండి. వాళ్ళకు కొద్ది కలిమాయ ప్రభావం తగ్గుతుంది. వాళ్ళు అప్పుడప్పుడు జ్ఞానోదయం, వాళ్ళు చదవలసినప్పుడు చదువుకుంటారు, చదువుకుంటే కొద్ది జ్ఞానం వస్తుంది. ఆ ప్రభావం వల్లనన్నా వాళ్ళు సంస్కారం కూడా పెరుగుతుంది. తగ్గితే రేపు ఉపయోగపడుతుంది, తల్లిదండ్రులకి మంచిది జరుగుతుంది, సమాజానికి మంచిది జరుగుతుంది. ఆ అవకాశాన్ని వాళ్ళు ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి. మొదలు తల్లిదండ్రులు కలిమాయ నుంచి బయటపడాలి. ఎన్నో ఖర్చులు పెట్టుకుంటా ఎటు పోతున్నారు, ఎటు తీసుకుపోతున్నారు. మహాభారతంలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకు అదే అన్వయించుకుంటున్నారు. అవే పరిపాలిస్తున్నారు. అందరు కౌరవులు పాండవులు తయారైతున్నారు, యుద్ధాలు చేసుకోవడం. ఈ ఫోన్లు సోషల్ మీడియా యుగంలో ధర్మాన్ని పాటించడం సాధ్యమేనా? సోషల్ మీడియా ధర్మాన్ని పాటించడం సాధ్యమంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. ఎవరి లోపల ఆత్మలో మార్పు కలగాలి. నువ్వు ధర్మాన్ని పాటించి నిన్ను సరిదిద్దుకుంటే మొదలు నిన్ను నువ్వు సరిదిద్దుకో, ఎదుటి వాళ్ళని సరిదిద్దావు. ఆ సరిదిద్దటానికి మనం ఈ మార్గం ఎన్నుకున్నాము. మరి ఇమ్మీడియట్ గా మారతాడంటే మారడు వాడు, వాని ప్రాప్తం కూడా ఉండాలి. అది ప్రాప్తం ఉండాలి కాబట్టి ప్రయత్నం అయితే చేయడము. అందుకేమన్నాడు, భక్తి లేక జనులు వాదోపవాదాల లోన మునిగి పరము గానరైరి ఆశదిగని గురువులారాట పడుదురు కాళికాంబాంస కాళిక. ఈ కలి ప్రభావం వల్ల ఏం చెప్తున్నట, భక్తి లేక జనులు వాదోపవాదాల మునిగి పరము గానరైరి ఆశ తెగని గురువులు ఆరాట పడతారు. గురువులు ఆశపడి ఏదో మంచి చెప్పాలనుకో ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎప్పుడన్నా మారుతుంటాడు, ప్రాప్తం ఉన్నాడు మారుతాడు. స్వామివారి కాలజ్ఞానంలో తల్లే పిల్లని తినే రోజు వస్తుంది అన్నారు. తల్లి తన పిల్లని తినే కాలం వస్తుంది అన్నాడు. తల్లి పిల్లలంది అది మాయా ప్రభావం.
కలిమాయ ప్రభావం ఏంటంటే కలిమాయ చేస్తుంది ఇదంతా. అది లేనిది ఉన్నది, ఉన్నది లేనట్టు ఆ మాయ ప్రభావం ఉంటుంది. అది ఆ మాయలో పడకండి అని చెప్పేదే కదా. మాయ అంటే అది ఉగ్ర రూపం దాల్తుంది. అది తల్లిని తింటది, పిల్లని తింటది, అందరిని తింటది, దాన్ని అదే తింటుంది. అది ఏం చేయాలో చెప్తున్నది. దాని మెజార్టీ పెంచుకుంటుంది. మెజార్టీ పెంచుకొని అయినా కూడా ఇది పర్మిషన్ 5,000 సంవత్సరాల వరకు ఉంది కాబట్టి మరి ఇది వరకు జరిగిందంతా కూడా ఉన్నాయి కదా, పాత చేసినవి ఉన్నాయి కదా. ఆ వాసన ఎక్కడ పోతుంది? వీళ్ళకి పూర్వజన్మ చేసిన ఉంది కదా, ఆ కర్మలు అనుభవించాలి. ఫిల్టర్ అవ్వకుండా రావాలి. అంత బురద నీళ్ళని ఫిల్టర్ చేసుకుంటూ రావాలి. ఫిల్టర్ చేసుకుంటే వస్తుంది కదా. డిస్టిల్ వాటర్ అయితే ఇంజెక్షన్ పనికి వస్తుంది. అది స్వామివారు చెప్పిన బంగారు యుగం అంటే ఏంటి? బంగారు యుగం అంటే బంగారం అంటే ఏంటి? బంగారం ఇప్పుడు ఉన్నటువంటి బంగారం కాదు. నువ్వు మనశ్శాంతిగా జీవించడమే నీకు బంగారు యుగము. బంగారు యుగం అయితే ఒకటే కలియుగం మునిగిపోతుంది అని కూడా చాలా మంది పుకార్లు చేసుకుంటూ పోతుంటారు. ఈ కలియుగం మునిగిపోవడం ఏంటిదంటే ఒక పెద్ద వరద వస్తుందట. ఆ వరదల ఒక నక్క కొట్టుకపోతుంది. వరదల కొట్టుకపోతుంటే ఒక గొర్రెల కాపరి ఏం చేశాడు, వాగొట్టుకు నిల్చున్నాడు కట్టె పట్టుకొని. ఇది నక్క ఏం చేస్తుంది, కలియుగం మునిగిపోయా అనుకుంటూ అరుచుకుంటూ వస్తుంది. ఏంటిదేమో కలియుగం మునిగిపోయా అరుచుకుంటూ వస్తుంది, ఏంటిదో దీన్ని కనుక్కోవాలి అని చెప్పేసి ఆ ఏంటిది నక్క ఏమో కలియుగం మునిగిపోతుంది అంటే మీద ఏం జరుగుతుంది, మీద నుంచి వస్తున్నావు కదా నువ్వు అంటే, నువ్వు మొదలు నన్ను బయటకు తీ, నేను చెప్తానంటది. అది చెప్పిన తర్వాత వీడు కర్ర అడ్డం పెడతాడు. కర్ర అడ్డం పెట్టిన తర్వాత అది పట్టుకొని ఎంత ఒడ్డెక్కుతుంది. ఒడ్డెక్కిన తర్వాత ఏంటిది నక్క, మరి నువ్వు ఏందో మీద నుంచి అరుచుకుంటూ వస్తున్నావు, అక్కడ ఏం జరుగుతుంది మీద, నువ్వు అక్కడి నుంచి వస్తున్నావు ఏంటిదంటే, నేను ఆ వరదల కొట్టుకపోతే మునిగినట్టే కదా, నేనైతే పోయినట్టే కదా. ఇక కలియుగం మునిగిపోతే నాకు కలియుగం మునిగిందే కదా, నేను చస్తే కలియుగం మునిగినట్టేనే అని చెప్పింది. గదే మునుగుడు. నేను నా కలియుగం మునుగుతుంది, ఇక నేను కలియుగం నుంచి నిష్క్రమిస్తున్నా, ఇక పోతున్నా అని చెప్పినా అదే పోతుంది కాబట్టి నన్ను రక్షించమన్నా అని పెద్ద ఉరికింది. ఇదేనా కలియుగం మునుగుడు అంటే? ఈ నువ్వు చస్తేనే కలియుగం మునుగుతుంది అంటున్నావు. ఆ తర్వాత లేదా ఉంది, అదైతే పోతున్నైతే ఉండదు కదా, ఇక దాంతో ఎండే కదా అందుకే కలియుగం మునుగుతుంది అంటే అది ఉన్నది. లేకుంటే ఇంతేదా, నా ప్రాణాన్ని రక్షించు అంటే ఎవిడెంటాడా, దాన్ని నేనెందుకు రక్షిస్తా అంటాడు. అదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం వాళ్ళందరూ అది ఏంటిది చూద్దామని పెట్టడానికి ఆ తమ్మునేలు పెట్టడము, ఈ రివ్యూస్ పెట్టడము, అది ఏంది కావాలంటే వాళ్ళ దానికే కానీ వీళ్ళ దానికి ఏమి కాదు. అది అందులో లోపల ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగం మునిగిపోయే నక్కలాగానే ఉంటది. అదేదో మునిగిపోతే ఏం చేస్తాడు, ఏంటిదని వీడు చూసారు, ఏం లేదు, అది పోతాడు, గంతే పోతాడు. ఇప్పటి వరకు ఏ సంఘటనలు బ్రహ్మంగారు చెప్పినట్టు జరిగాయి? ప్రతి సంఘటన జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మేంద్ర స్వామి చెప్పినాయే. ఏం జరిగిందని ఏం లేదు, అన్ని జరిగినాయి. ఇప్పుడు అచ్చమ్మ గారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏమి జరగలేదని అన్ని జరిగినాయి కదా. రాజులు పోయినరు, రాజధర్మాలు పోయినాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ కృషికులంతా కూడా తమ వృత్తికి స్వస్తి చెప్పి అధికార దాహం అంటే రాజకీయాల్లో కలుస్తున్నారు, మేడి పండులాగా మెప్పు పొందుతున్నారు. వాళ్ళే కొందరు వాళ్ళే ఖర్చులు పెట్టి ఏదో చేసేసి ఫండ్స్ రాక ఇవన్నీ ఎన్ని రకాల ఇప్పుడు అందులో చెప్పినటువంటి అక్షరాలు తోచ తప్పకుండా జరుగుతున్నాయి. అయితే స్వామివారు చెప్పినట్టు చదువులు పెరుగుతాయి కానీ విలువలు నశిస్తాయి అన్నారు. మరి చదువు అంటే ఏంటిది? విద్య. ఆ విద్య అంతా కూడా ఇది ఏంది ఇప్పుడు బట్టింది. ఇప్పుడు చదువు సరస్వతిని అంగడబెట్టి అమ్ముతారన్నాడు. సరస్వతీ దేవిని అంగడబెట్టి పెడతారు. మహాలక్ష్మి పాలన వస్తుంది. మహాలక్ష్మి పాలన వచ్చేనయా, లోకమే దాసోహమైనా చదివి యూసట్టెత్తి తిరిగేరయ్యా. చదివిన వాళ్ళంతా కూడా విసిగిపోయి తిరుగుతూ ఉంటారు. సంపాదన లేక చదివిన వారంతా అన్నమ్ము కొరకు అగచాట్లు పడతారట. చదివిన వాళ్ళు విద్యావంతులు అంటే విద్యావంతులకు లేదట, విద్యావంతులకు విలువ లేదు ఈ కలియుగంలో. డబ్బులున్న వాళ్ళకే ఉంటుంది. ఎంత పండితుడైనా ఎంత పండితుడైనా ఎన్ని విద్యలున్నా కాసులున్న వాని కుక్కేను రాన్నాడు. పైసలున్న కుక్క వాని కుక్కలా వాని ఎంబడి వాని ఇంట్లో పడి ఉండవలసిందే. ఎంత పండితుడైనా ఎన్ని విద్యలున్నా కాసులున్న వాని కుక్కేనురా. మరి ఆ కాసుల కొరకే కదా వీడు ఉద్యోగం చేసి వాడు పొగడుకుంటా వాడిని ఏం చేసుకుంటా
అయ్యి ఆ పని వాడిని పోవడం జరుగుతుంది. ఇంద్రుడా చంద్రుడా అని. స్వామివారి కాలజ్ఞానాన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలా లేదంటే హెచ్చరికనే మార్గదర్శనంగా తీసుకోవాలా? హెచ్చరిక అంటే ముందు జాగ్రత్త కొరకు తీసుకోవాలి. ఉమ్, ముందే ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, అదే ఉరకకరా పడతావు అంటాడు. అది నువ్వు తీసుకుంటేనేమో మళ్ళీపోతావు, లేకుంటే నేను ఉరుకుతా అంటే పోతావు. వచ్చిన సడిదైన వాడికి చాక్లెట్ తినొద్దురా అంటే తింటాడు, తిని జలుబు తెచ్చుకుంటాడు. ఇవన్నీ చెప్తారు వాళ్ళు. ఏవి తినకూడదు, ఏమి వాళ్ళు ముందు ఒక పిల్లవానికి తల్లిదండ్రి ముందు జాగ్రత్త కొరకు ఏం చెప్తాడో వానికి అది వింటేనో పర్వాలేదు, వినకపోతే మొండికుండి నేను తింటా అని వాడు సాటుకు పోయి తింటే ఏంది ఆ ఆరోగ్యం జడగొట్టుకుంటే ఇటు తల్లిదండ్రికి ఇబ్బంది, వానికి ఇబ్బంది, వాడికి సుఖపడతాడంటే ఇబ్బంది పడుతుంటాడు. ఉమ్, అదే విధంగా వీరబ్రహ్మణ్య స్వామి వారు ముందు జాగ్రత్త కొరక చెప్పిండు. ఉమ్, ఒక తల్లిదండ్రి ముందు జాగ్రత్త కొరకు తన పిల్లలకు గాని చుట్టాలు గాని బంధువుల కుటుంబ సభ్యులకు ఏం చెప్తాడో అదే చెప్పిండు. స్వామివారు చెప్పినట్టు వాడికి కన్నులు ఉండవు కానీ అతను చూస్తాడు. ఏఐ గురించి స్వామివారు చెప్పిన వాక్యం ఇది. ఇప్పుడు ప్రస్తుతం అంతా ఏఐ నడుస్తుంది. ఏం కళలు రోబోలు అంటే ఇట్లా టైప్ చేయగానే వీడియోలు వచ్చేసేయడము, రోబో అదే చెప్పాడు కదా. అది దూర వాడికి కన్నులు ఉండవు కానీ ఏ కళలు ఏమి అది అది కొంత వస్తే చాలు. ఇవన్నీ కళలు ఉండడం అవసరం లేదు. ఇప్పుడు అంతే మీడియా అంతా కూడా అంతే కదా. వాళ్ళకి ఏం చేసినా కూడా అంతే. నోటితే విద్యలను పాసన సంపూర్ణ బావులవచ్చు, నోటతే విద్యలను పెంచడట. ఏది చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా నోటతే ఉపాసన కలుగుతుంది వాళ్ళకు. ఆ చిన్నపిల్లలతోని ఎన్నో వీడియోలు చేస్తున్నారు, ఎన్నో వీడియోలు చేసి సంపాదించుకోవడం జరుగుతుంది. నోటితే నుపాసన బావులవచ్చు, ప్రేమలనుందించి బీదలై ముతిపొందు ఆడవారికి నాడు వయకమను ప్రేమలనుందించి ఇవత్తుంటారు. అన్ని కూడా ఈ అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. ఇవన్నీ మీడియా సోషల్ మీడియాలన్నీ కూడా వాళ్ళకు విద్య రాదు కానీ చేయడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగంలో కూడా చేసేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి జరుగుతుంది. ఒక సైంటిఫిక్ చదివితే సైంటిఫిక్ అది పక్కకు పెట్టి సైంటిఫిక్ పేరే ఉండదు. పెద్ద ఇండస్ట్రీ వాళ్ళ పేరే వేసుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఎక్కడ జరుగుతుంది అదే జరుగుతుంది కదా. ఒక సైంటిస్టు కనిపెట్టినటువంటి విషయాన్ని మార్కెటింగ్ చేస్తే ఆ మార్కెటింగ్ వల్ల బ్రాండ్ అవుతుంది, కానీ ఆ సైంటిస్ట్ ఎక్కడో పోయిండు పాతాళ లోకంలో. అదే విధంగా జరుగుతుంటది. చేసేది ఒకటి, అనుభవించేది ఒకడు. ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిందంతా కూడా కొడుకులు బిడ్డలు అనుభవిస్తుంటారు. ఎవరు అనుభవిస్తారు, వాళ్ళే అనుభవిస్తుంటారు. బ్రహ్మంగారు చెప్పినట్టు నిజమైన మతం అంటే ధర్మం. అసలు మతం అంటే ఏంది? మతం అంటే ధర్మం గాని మతం గాని, మతం అనేది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినది. మతం అంటే ఏంటిదంటే మానవత్వమే మతం. మనిషిలాగా జీవించడమే మతము. ధర్మం అంటే ఏంటిది? సనాతన ధర్మం. సనాతన ధర్మమే ప్రతి మనిషి కూడా ప్రపంచ మానవులందరికీ వర్తించేది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంది? ఆ మొదటిది అంటే మనిషి పుట్టుకతోనే వచ్చినటువంటి ధర్మం ఏదో అదే సనాతన ధర్మం. అంటే మనిషిగా జీవించడము, ప్రకృతిని అనుసరించి జీవించడమే అది మానవ ధర్మం. సనాతన ధర్మం అంటే అది. ఇక పేరు పెట్టుకోగా ఏ విధంగా పెట్టుకోగానే అదే కాదు. సనాతన ధర్మం అంటే సృష్టి యొక్క ధర్మము. సృష్టి ధర్మమే సనాతన ధర్మము. మానవత్వమే మతము. ఇది గురుబోధలు అందటానికేమో కులంతో పని లేదు, దైవాన్ని పొందటానికి మతంతో పని లేదు, జ్ఞానంతోనే. జ్ఞానం అనే గిన్నెలో పూర్వజన్మలన్నీ కూడా దయిస్తాయి, మోక్షానికి మార్గం దొరుకుతుంది. ఒక జ్ఞానమే. ఆ జ్ఞానం అనేది వెళ్తురు, అది పెంచుకోవడమే. అంటే జ్ఞానం అనేది కూడా ఏంటిదంటే మంచి బ్యాక్టీరియా పెంచుకుంటే నీకు జ్ఞానానికి జ్యోతి వెలుగుతుంది. భక్తి లేక జనులు వాదోపవాదాల లోన మునిగి పరముగానరైరి. ఆ భక్తి లేకపోలేదు. ఏంది భక్తి కూడా ఎట్లా వస్తుందట? మళ్ళా తిలరసము లేక దీపము వెలగదు, పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభించదు, కాలికాంబవసకాల. ఏది తిలరసం లేకంటే నువ్వుల నూనె లేకపోతే దీపం వెలగదు. తిలరసము లేక దీపము వెలగదు, పువ్వు లేక ఫలము కాయలు పత్తే కాదు, పువ్వులు ఉండాలి. పువ్వులు ఉంటేనే కాయలు వస్తాయి. పువ్వు లేక ఫలము పుట్టబోదు, భక్తి లేక జ్ఞాన ఫలము లభింపదు.
నీకు భక్తి, దేవుని మీద భక్తి, భయము అవన్నీ లేకపోతే జ్ఞానం ఎక్కడి వస్తుంది? అంతే. జ్ఞానం రాదు. అజ్ఞానం వల్లే ఉంటావు. భక్తి జ్ఞానములే ముక్తికి మార్గము. భక్తి జ్ఞానమే ముక్తికి మార్గము. ఈ పాప జలదిలో ఎన్నాళ్ళు ఈ పాపముని జలదిలో ఎన్నాళ్ళు ఎత్తో ఏరుకుంటూ పో మరి. కాబట్టి భక్తి అనేది అవసరము, జ్ఞానం అనేది అవసరం. ఆ భక్తితోనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం పెంచుకోవడానికి నీకు భక్తి కావాలి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏ విశేషాలు చెప్పారు? సరే చెప్తాను. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తల్లికి పాపాగ్నిమఠములో తల్లికి విరాట్ విశ్వరూపాన్ని సందర్శింపజేసి తల్లి అనుమతి పొంది దేశ పర్యటనకు బయలుదేరతాడు. బయలుదేరి అన్ని చాలా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తిరుగుతూ చివరికి బనగానిపల్లెలో గరిమరెడ్డి అచ్చమ్మ దారి దగ్గర చేరుతాడు. అక్కడ ఏంటిదంటే అక్కడ కాలజ్ఞానం రాయడానికి అనువైన చోటుగా భావించి బనగానిపల్లెకు చేరుకుంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. బనగానిపల్లెలో అచ్చమ్మ గారింటి దగ్గర గోవుల కాపరిగా ఉంటాడు. గోవుల కాపరిగా ఉండి రోజు గోవులను ఆవుల మందని తీసుకెళ్ళి రవ్వలకొండ ప్రాంతంలో ఆవులను మేపేది, సాయంత్రం కూడా తీసుకొచ్చేది. ప్రతిసారి అట్లే పోతున్నాడు. అక్కడే పక్కకే రవ్వలకొండ అనేది ఉంటుంది. ఆ రవ్వలకొండలో తాళపత్రాలపై కాలజ్ఞానం రాస్తున్నాడు. ఇదంతా కూడా తోటి ఆ పల్లె కాపరులందరూ కూడా చూస్తారు. చూసి వాళ్ళు గమనించిన వింతలు విశేషాలన్నీ కూడా ఒకరోజు అచ్చమ్మ గారికి బోధిస్తారు. ఏం చెప్తున్నారంటే అచ్చమ్మ గారికి ఏం బోధించారో మనం విందాం. వాళ్ళ పల్లె కాపరులందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కంటే ముందు ఇంటికి చేరుకొని ఈ అచ్చమ్మ గారికి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అచ్చమ్మ వీరప్పయాచార్యుడన్నా మన వంటి సామాన్య మనుజుండుగాదు. పాలతో పండ్లతో బ్రతుకుచుండునంట, వనములో దుంపలు తినుచుండునంట. ఆలతో మందతో నతడేగునప్పుడు అనుదినం బీవిచ్చు అన్నమ్ము ముద్ద. లారగింపక కొండ చేరువానున్న పెద్దరా పలకపై పెట్టుచుండునంట. వన జంతువులు వచ్చి తినిపోవునంట. ఎంత భయంకర జంతువులైనా అతని చూచిన ఎంత అగిపోవునంట. అతడున్న దశకవి అసలు రావంట. అది ఏమి వింతయో మొదవులన్నీయు పచ్చిక మేషటి బాడువ చుట్టూ గిరిగీసి తానొక్క ఎరుగడేయేని అందు నిలవక మరి ఎందు పోవునంట. ఎందేగునో ఎవరికెరగరాదంట. ఆగిరి దాటక అందెమేయూచు అతడు వచ్చేదాకా ఆవులుండునంట. ఆగిరి దాటక అందెమేయూచు అతడు వచ్చేదాకా ఆవులుండునంట. అవి ఎంత మేసిన ఆగిరిలోని తరిపి పచ్చికలేమి తగ్గిపోవంట. పైపెచ్చు పెచ్చుకలు బాగుగా పెరిగి ఏ పూటకా పూట ఇంపుగొల్పునంట. వేరొక్క చోద్యమ్ము వినుమమ్మరవల కొండ దాపుననున్న కోనేరు చెరువు గుక్కెడు నీళ్ళైన దక్కకుండంగా ఈ పాటికప్పుడే ఎండిపోయేది. ఏడు చూదమా ఇప్పటి వరకు భారీ వర్షం లేదు, వరద రాలేదు. అయినను నేమాయనా తటాకంబు వట్టిపోలేదు పై మెట్టునాను కొని. చెలగుచున్నది చిన్న జలనిధి ఓలే పనుల కద్వగులకు వనమృగంబులకు రవ్వంత నీటి కొరంత లేదిప్పుడు. అదిగాక జుర్రేరు నందు వీరప్ప జలకమాడు తెరంగు చాలా అద్భుతం. వడిబారు జలముపై బాసిక బొట్టు వైచి కూర్చుండు రవ్వంత గదులాక. ఊపిరి బిగబట్టి ఒక్కొక్క నాడు జలములోన మునింగి చాలాసేపుండు. పొట్ట నిండుగా నీరు పూరించి మరలా వెలికి రప్పించు ముక్కుల నుండి తల్లి. వాయువు బంధించి బరువు కాయమును తేలికగా చేసి తేలించు నీట. అతడెంత లోతుకు అరుగునప్పటికీ కంఠదగ్నంబుగా గనుపట్టు జలము. జలముపై నడకలు సాగించునంట, ధరణిపై మాదిరీది పరిగెత్తునంట. కొన్ని విన్నారము కొన్ని కన్నారము, విన్నవి కన్నవి నేడు మాకైనా వింతలుగాక నిజమనిపించెను నేడు మాకైనా. అనుభవంబును బట్టి అచ్చమ్మ తల్లి ఈలాంటి బాలుడు ఈ ఊరగాక వేరెచ్చటను లేడ వినుతింపనితడు. నర రూపమునున్న నందనందనుడు సత్తబోవి బొండు శక్తిమంతుండు. ఏమి ఎరుంగని ఎంబన్నవోలే పైకి కనపడుగాని బహుముఖ వెత్త.
మాపాలి దైవమై మమ్మో వినంచు వీరప్ప చేష్టలు వినిపించివారు తమ ఇళ్ళ కరిగిరి తన్వియచ్చమ్మ ఉక్కిరి బిక్కిరి మిక్కిలి వింత పడుచుదమ్మై మమ్ము ప్రత్యక్షముగన్ తా పరీక్షంపగా నుంచి ఏమి ఎరుంగని చందాన గృహమంది నిలిచి వీక్షించుచుండెను వీరప్ప కొరకు. ఈ విధంగా వీరప్ప రాపకరు వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆ గరిమరెడ్డి అచ్చమ్మ గారికి ఆ పల్లె కాపరుడు ఈ విధంగా స్వామి గురించి చెప్పి వారి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చే వరకు అచ్చమ్మ వెయిట్ చేసింది. ఇంత లోపలనే స్వామి వచ్చాడు. వచ్చి ఎప్పట్లాగానే అమ్మ కాలు చేతులు కడుక్కొని ఆమె పెట్టినటువంటి భోజనం తిని విశ్రాంతి తీసుకొని ఆమె ఏం తెలియకుండానే ఉంటుంది. మళ్ళీ తెల్లారి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎప్పటిలాగానే రాగి సంకట కడుతుంది. అతను తీసుకొని పోతుంటాడు. మెల్లమెల్లగా వెనక నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత స్వామి ఏం చేస్తాడు, ఆవుల మంద చుట్టూ ఒక గిరిగిస్తాడు. ఆ నుంచి రవ్వల కుండలు పోతాడు. రవ్వల కుండకు పోయి తాళపత్రం మీద కాలజ్ఞానం రాసుకుంటూ ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. అచ్చమ్మ అక్కడికి పోయి అన్ని వెనక పోయి చూస్తుంది. చూసిన తర్వాత ఆ తేజస్సు ఆ ప్రభావాన్ని చూసి ముగ్ధురాలైపోయి ఆ సీతను సామాన్యుడు కాదు అని చెప్పి మళ్ళీ మెల్లగా వెనకకు తిరిగి వచ్చి ఇంటి దగ్గరనే మళ్ళీ ఉండిపోతుంది. మెరుగల్లాగానే మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది. తన మహానుభావుడు అని గుర్తించి ఏం చేసిందంటే మళ్ళీ ఒకసారి ఆమె కొడుకు వెంకటరెడ్డి పిల్లవాడు, ఆ పిల్లగాడికి పుట్టుగుడ్డివాడు, కళ్ళు లేవు. వీరబ్రహ్మేంద్ర స్వామి సామాన్యుడే కదా, ఆయనకేం చెప్పేదని ఆమె అంతవరకు చెప్పలేదు. ఎప్పుడైతే ఇతడి మహానుభావుడు అని తెలిసిందో ఆమె ఏం చేసింది, ఆ పిల్లవాని గురించి చెప్పింది. మా కొడుకు ఈ విధంగా పుట్టుగుడ్డివాడు, ఇప్పటి వరకు కళ్ళు లేవు, పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చినాయి కానీ కళ్ళు లేవు అని అంటే అప్పుడు స్వామి చూస్తాడు. సరే అబ్బాయిని మార్నింగ్ తీసుకురా, పొద్దుగా తీసుకొని చూద్దామంటాడు. చూసి అతన్ని చూస్తే అతని గత జన్మ ఫలితం అంతా తెలిసిపోతుంది. గత జన్మలో అతను తన భార్య కనుగుడ్లు పీకాడు బట్టి ఆ దోషం వల్ల ఈ జన్మలో అతనికి కళ్ళు పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని మంచి కార్యక్రమాలు అతను చేయడం వల్ల ఆ పుణ్యం వలన ఇప్పుడు అతనికి చూపు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకరోజు ఆ చూపును తగ్గిస్తామని చెప్పి స్వామి ఆ అబ్బాయిని తీసుకురమ్మంటాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ కండ్ల మీద నుంచి ఆపాదమస్త్రం దుర్తే అంతరం ఉన్నటువంటి బీమార్లు కానీ ఉంది కానీ కళ్ళు వచ్చేస్తాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆమెకు మహానుభావుడు కాబట్టి ఆమెకు చాలా సంతోషపడుతుంది. గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడతారు. అప్పుడు మహానుభావుడుగా ఉంచేసి ఆ ఆవుల మందతో అక్కడికి పంపకుండా నేనే ఇక్కడ మీరు కాలజ్ఞానం రాసుకోవడానికి, మీరు తపస్సు చేసుకోవడానికి లోమఠం కట్టిస్తుందని అక్కడ లోమఠం కట్టిస్తుంది స్వామి కొరకు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి స్వామి అక్కడే లోమఠంలోనే ఆ కాలజ్ఞానం రాసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఆ బనగానిపల్లెలోనే ఉండడం జరుగుతుంది. ఒక రోజు ఏం చేస్తుందంటే మళ్ళీ స్వామి మీరు కాలజ్ఞానం ఏదో రాస్తున్నారు, తాళపత్రం మీద గ్రంథాల మీద రాస్తున్నారు కదా, మరి ఆ గ్రంథాలలో ఏం రాస్తున్నారు మేము వినవచ్చునా, మాకు కూడా వినిపిస్తే మా జీవితం కూడా ధన్యమవుతుంది అని చెప్తే సరే అని స్వామి ఏం చేస్తాడు, ఒకరోజు అందరినీ సమావేశం ప్రజలందరినీ పిలువమంటాడు. పిలిచేస్తారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వస్తారు. వచ్చి సమావేశం సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత సభలో అచ్చమాంబకు ఈ కాలజ్ఞానం బోధిస్తున్నాడు స్వామి. ఆ బోధించినటువంటి కాలజ్ఞానంలో కొన్ని విషయాలు ఇప్పుడు మనము విందాము. మనం ఎంతవరకు అర్థమైనా కూడా కానీ కాకపోని కానీ అది ఏమి విన్నాడో మనం విందాము. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకుందాం. ఏం చెప్తున్నాడంటే అందరి సభ ఏర్పడిన తర్వాత 5,000 అబ్దంబులరిగిన మీద కలియందు ధర్మంబు కలిషుతంబగు జనులెల్ల నీతిని జాయతి మాని పాప మార్గంబుల పరువులెత్తెదరు గుణహీనులౌదురు గుణవంతులెల్లా గొప్పవారందరూ కూలలయ్యెదరు బ్రహ్మవంశత్తులు బ్రతుకులు లేక వైదిక వృత్తులు వహినిలో గలిపి కలజనాశ్రయములో జులకనైపోయి దేనికి గొరగాగ దేవలయ్యెదరు రాజులు తమ తమ రాజధర్మములు విడిచి వినోదాల వెల్లు వంజిక్కి ఉచ్చనీచంబుల యూసెత్తబోక వంశ మర్యాదలు పాటింపబోక వట్టిత రాజులై భ్రష్టులయ్యెదరు కృషికులు తమ వృత్తికి స్వస్తి చెప్పి అధికార దాహంబుల గలింపంగా ముందు వెనుకలు మాని పోటీలు పడుతూ మేడి పండు తెరంగు మెప్పుగాంచెదరు తక్కిన తెగలన్ని తారు మారగును సంకరమైపోవు జాతులన్నీయును తండ్రులు కొడుకులు తమలో నదాము కలహించి చెడుదురు కనకంబు కొరకు
తల్లులు బిడ్డలు తగవులాడెదరు, అత్తలు కోడండ్రు మొత్తులాడెదరు. స్త్రీ పురుషులు కామసేవకులగుచూ వర్తించెదరు, వావి వరసలు మాని హరిహరాజనులకు మంచాలు వేచి పూజించు రోజులు ముందు రాగలవు. ముండమోపులు వెండి పెండిలియాడి ముత్తైదలగుదురు పూజలందెదరు. వట్టి దరిద్రులు పొట్టకు లేక అమ్ముకొందురు తమ ఆడపిల్లలను. శ్రీమంతులు మరింత సిరిగడింపంగా అమ్ముకొందురు తమ యనుగు నందనుల. అగ్రతాంబూలంబులర్ధవంతులకే గుణవంతులకు గొప్పతనముండబోదు. దైవదూషణము భూదేవదూషణము ఉడుగక వినిపించును దది ఘోషావలి. గురు శిష్య ధర్మంబు కొరబడిపోవు విత్తమూలములవును విద్యలన్నీయును. వేదశాస్త్రములను విప్రులేగాక అన్ని వర్ణముల వారభ్యసించెదరు. తెల్లదొరలు వచ్చి రాజ్యమేలెదరు, వారి పాలనములో వర్ణ వ్యవస్థ దిగజారిపోవును తెలియకుండగనే. వైదిక ధర్మంబు భ్రష్టమైపోవు, ఆచారములు మాయు అయిననే మాయే. సర్వ ప్రజాశాంతి సౌఖ్యాలు ప్రబలు, వారి నాగరికత వర్ధిల్లు మివుల. అధమ వర్ణులను వారాదరించెదరు, తమ మత వ్యాప్తికై ధనము గుప్పెదరు. దాస్యంబులో స్వర్గధామంబు చూపి ప్రజలలో గొందురు పశ్చిమోసమున. దేశ భాషల మీద దెబ్బగొట్టెదరు, భారతాత్మను బుగ్గిపాలు చేసెదరు. అదిగాక దొరల హయమునందెన్నో వింతలు చోద్యాలు వీక్షింపనగును. భూతలమ్మున ఇనుప కమ్మోల పైన పొగబండ్లు పరిగెత్తు సెగలు చిమ్ముచును. జలముతో దివ్యలు చక్కగా వెలుగు, అనిల వర్షంబులా కారిపోకుండు. మెరుపు దీపంబులు మిక్కిలి వెలుగు, గుండు తేలును నీట బెన్లు మునుంగు. చమురుతో పరిగెత్తు సకటాలు వచ్చు, ఆకాశ వీధిలో హంసల వోలే పయనింపవచ్చును భయమేమి లేక. దూర శ్రవణములు దూరదృష్టులను ప్రతి మానవునకందుబాటులో నుండు. అన్ని జాతుల వారు అరిలోహ యంత్ర శకటంబులందెక్కి ఒకరిపైనొకరు పడుచు గ్రామాలకు పయనింపగలరు. తరతమా భేదాలు తగ్గిపోగలవు. ఉత్తరా దేశాన నుర్విదాశంబో వాపంగనుక వైశ్యవర్ణంబునందు ఉత్తమ గంధకుడు ఒకటి జన్మించు. సత్తుగా నన్ని దేశముల వారు పొగడుతూ గొప్పగా పూజ చేసెదరు. ఉత్తర దేశాన నుర్విదాస్యంబో వాపంగనొక వైశ్యవర్ణంబునందు ఉత్తముడగు గంధి ఒకడు జన్మించు. సత్తుగా నన్ని దేశంబుల వారు పొగడుతూ గొప్పగా పూజ చేసెదరు. ప్రాకటంబుగదాను లోకమంతటిని ఏకు బలంబుతో నేకంబు చేయు. ఏకుమేకై వైరి లోకంబునెంచు. ఊహకందిని వెన్న ఉర్విలో గలుగు. నెత్తురు వానలు నేలపై గురియు. పులిమేకలొక కుంట జలములంద్రావు. కాకి గద్దను తన్ను కల్లగాదింత. కుక్కలు తెలరేగి గుర్రాల చంపు. పగలు చుక్కలుగాయు బహునస్తమగు. కుంభకోణంబులో గోవదల్ జరుగు. కొల్లపోవును తల్లి కొల్లాపురమ్మ. క్రోడంబునకు నొక్క కోతి జన్మించు. శుండాలము దెనించు చూకరమ్మునకు. అద్దంకి సీమలో యాదవు నిట్ట. బుద్ధునంతడి వాడు పుట్టున తండు. 5 ఏడున నందరి ప్రజల భవితవ్యముల గుర్చి పలుకునోయమ్మ. కడువింతగా నొక్క గ్రామంబునందు ఎల్లరూ చూడంగ ఈత చెట్టొకటి. పగలు వంగుచురేయి పరవడి లేచు. దేవత తరవని దానికి ప్రజలు మొక్కుతూ భక్తితో పూజ చేసెదరు. పల్నాటి సీమకు పాందుడొక్కండు. చనుదెంచి కనుబామి ధనములంజోచు. పల్నాటి ప్రజలెల్ల పచ్చి ఆకులను మేకల రీతిగా మేయుదురమ్మ. తలలు రెండున్న కుందనపు నక్రంబు. శ్రీగిరి భ్రమరంబ చెంతకు వచ్చి చోద్యంబుగా ప్రజలు చూచుచుండంగా అమ్మ విగ్రహములో నైక్యమైపోవు. యాగంటి బసవన్న అత్యత లేచి విశ్వంబు కంపింప పెనురంక వేసు. బదులుగా శ్రీగిరి బసవేశ్వరుండు బ్రహ్మాండమదరంగ పరిరంక వేచు. కొండలు బ్రద్దలై గుండ్లు పైకెగరు. కృష్ణలో బంగారు కెరటాలు లేచు. పాతాల గంగమ్మ పైకెక్కివచ్చు. మల్లయ్య పాదాలు చల్లగా గడుగు. జ్యోతిర్మయంబగు క్షోణీతలంబు. ఇట్టి అపూర్వంబులెన్నేని పుట్టు. దేవరహస్యాలు తెలియంగరాదు. ముందింక మరికొన్ని ముచ్చటించదను. ఈ భవిష్య పురాణం ఎంతైన గలదు. భూతలమ్మున వీర భోగ వసంత రాయుండనై బుట్టి రాజుగా. భూతలమ్మున వీర భోగ వసంత రాయుండనై వెండి రాజుగా బుట్టి. అవినీతి ఎల్లడా నందమొందించి. పాపవర్తనులను పట్టి శిక్షించి. దైవదూషకులను తద్దదండించి. ధర్మదేవత గొప్పతనము రక్షించి. శాంతి సౌఖ్యంబులా చక్కజాపించి. రాజ్యమేలద రామరాజ్యంబుగాగా.
నా భవిష్యద్వాని నమ్మవారులకు వినువారులకు వినిపించువారులకు నన్ను నమ్మి సేవించు నా భక్తులకు సకలార్థ లాభము సమకూరునమ్మా. ఇతర చింతామాని ఏ పొద్దు నీవు మనసారని మా మంత్రరాజమును జపించుచుండుము జన్మ తరించు పరమాత్మ సాయజ్య భాగ్యము గలుగు అని ఈ విధంగా కాలజ్ఞానం బోధించు. కాలజ్ఞానంలో ఏం జరగబోతుందో స్వామి అంతా కూడా అచ్చమాంబతో పాటు గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా బోధించారు. వాళ్ళంతా విని తరించారు. వాళ్ళు కూడా విని రాబోయే తరం వాళ్ళకు అందించారు. అది పరంపరంగా కొనసాగుతూనే ఉంది. అది వాళ్ళ పరంపరంగా వచ్చిన ద్వారానే మనకు అందింది. మనం కూడా విని మన రాబోయే తరాలకు కూడా మనం అందించే ధన్యులమైదాం, పుణ్యులైదాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. అందరికీ శుభమగుగాక. ఎంతో చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రం ద్వాదశాక్షర మంత్రం చెప్పాడు. ఈ ద్వాదశాక్షర మంత్రం అందరూ కూడా జపించుకుంటూ ఈ ముక్తి మార్గం బుక్కును చదవడము, ఈ కలియుగ రక్షణ కవచం అనే చిన్న బుక్ను ప్రతి వాళ్ళు స్టూడెంట్స్ దగ్గర పెట్టుకొని ఉంటే వాళ్ళ కలిమాయ ప్రభావం కొద్దిగా పక్క జరిగితే వాళ్ళ గురించి వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ బయటపడుతుంది. వాళ్ళకు కొద్దిగా విద్యతో పాటు సంస్కారము అలవర్చాలి. అది తల్లిదండ్రుల బాధ్యత, ఇప్పుడు రేపు సమాజం బాధ్యత. ప్రతి స్కూల్ వాళ్ళు కూడా, స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్లందరూ కూడా వాళ్ళు గ్రహించి వాళ్ళకు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. విద్యతో పాటు సంస్కారాన్ని అలవర్చేటువంటిది తల్లిదండ్రుల బాధ్యత ఉంది, గురువుల బాధ్యత ఉంది, సమాజం బాధ్యత ఉంది. కేవలము ఆహారం పెట్టగానే 3 గంటల ఆహారమే ఆకలి జల్లారుతుంది. కాబట్టి ఈ వాళ్ళ జీవితాంతం ఆకలి జల్లార్చేటువంటి జ్ఞానం అనేది వాళ్ళకు అందించాలి. వాళ్ళ లోపల జ్ఞానం క్రియేట్ చేసేటువంటి అవకాశం వాళ్ళకు కలిగించాలి. ఆ అవకాశం కలిగించిందే వీరబ్రహ్మేంద్ర స్వామి మంత్రం జపించడం వల్ల జరుగుతుంది. ఈ జ్ఞాన బోధలను విన్నా జరుగుతుంది, చదివినా జరుగుతుంది, దగ్గర పెట్టుకొని మొక్కినా జరుగుతుంది. స్వామి ఏ విధంగా కూడా అనుగ్రహించుతాడు. తల్లిదండ్రిని ఏ విధంగా నువ్వు ఇచ్చినా కూడా వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా మన అందరి గురించి ఆలోచిస్తాడు. దాని గురించి మనం సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్దాము. ఆ మంత్రం ఏందో చెప్తాను. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. 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 అందరికీ శుభం శుభం శుభం.